హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు టాపిక్ ఏంటంటే మీరు కూడా ఆధార్ పీవీసీ కార్డు ఎలా అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు మాత్రం తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అయితే లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక దానిలో మై ఆధార్ అని ఎంటర్ చేయండి. మై ఆధార్ అని ఎంటర్ చేశాక ఫస్ట్ సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మై ఆధార్ అని దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక పైకి కొద్దిగా స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేశాక ఇక్కడైతే ఆధార్ పీవీసీ కార్డు ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక మనం అయితే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక కింద క్యాప్చా అయితే అడుగుతుంది. క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. క్యాప్చా కూడా ఎంటర్ చేశాక మన ఆధార్కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కానీ లేకపోతే వేరే ఏదైనా ఒక మొబైల్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక కింద సెండ్ ఓటీపీ అని ఉంది కదా, ఓటీపీని క్లిక్ చేయాలి. ఓటీపీని క్లిక్ చేస్తే మనకైతే ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేశాక కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మనకి చిన్న పాపప్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత పే నుంచి మనం అయితే అమౌంట్ అయితే పే చేయాలి, 50 రూపీస్. మనం ఎక్కడి నుంచి గూగుల్ పే నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ 50 రూపీస్ పే చేయాలి. 50 రూపీస్ పే చేశాక మనకైతే 1 వీక్లో మనకైతే పోస్ట్ ద్వారా మన ఇంటికి అయితే మన ఆధార్ కార్డు పీవీసీ కార్డు అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.